నేను మీ ఊహ. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియోస్ 18 మిలియన్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అయితే నువ్వు ఇందాక చెప్పావు నేను 3 years నుంచి యాక్టింగ్ చేస్తున్నాను అవునవును. అని చెప్పి. సో 3 years నుంచి అంటే ఫస్ట్ నీ సినిమా వచ్చేసి మహాసముద్రం అవునవును, కదా. మహాసముద్రం. మహాసముద్రం సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? నాకు అలా పిలిచారు. యాక్చువల్లీ 3 years కాబట్టి వాళ్ళు స్లిప్ ఇచ్చారు, ఇలా చెప్పాలి మీ పాప. ఆడిషన్ కి పిలిచారు నేను. ఆడిషన్ పిలిచారు, ఇలా Okay. చెప్పాలి మీ పాప అని చెప్తే ఆ, నాకు నేర్పించారు మా డాడీ. ఆ, సో నేర్పించిన తర్వాత ఆడిషన్ తీసుకున్నారు వాళ్ళు. ఓకే. చెప్పారు మీకు కాల్ చేస్తామని, ఇప్పుడు ఓకేనా అని చెప్పి 2 days తర్వాత 3 days తర్వాత కాల్ చేశారు. మీ పాప సెలెక్ట్ అని, మీరు ఇలా పలానా డేట్కి పలానా లొకేషన్స్కి రావాలి అని చెప్పారు. సూపర్. అసలు అయితే 3 years నుంచి నీ కెరియర్ స్టార్ట్ చేసావు. ఆల్మోస్ట్ ఒక 12 సినిమాలు చేసావు. రిలీజ్ అయిపోయినాయి 12 సినిమాలు. ఇంకా యట్ కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే మొన్న ప్రెస్ మీట్ అయిన తర్వాత ఈ పాప విశ్వాంబరాలో కూడా ఉంది, ఏలియన్ క్యారెక్టర్ చేస్తుంది అని చెప్పారు. సో ఇంకా మీకు గుర్తు రాకపోతే ట్రైలర్ చూడండి. ఒక ఇంత చెవులు ఉంటాయి అనమాట, చిన్న చెవులతోటి అలా సెటిల్డ్ గా ఒక డైలాగ్ చెప్పొద్దు అనమాట. సో విశ్వాంబరాలో నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తావు? ఆ ఏలియన్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ నాకు దొరికింది, మంచి క్యారెక్టర్ అని చెప్తా అందరికి. అంతే, ప్రౌడ్ ఆఫ్ గా చెప్తాను. అసలు ఒక్కసారి యాక్ట్ చేస్తేనే బాగుండని ఫీల్ అవుతారు చిరంజీవి గారితో. నువ్వు 2 సినిమాలు యాక్ట్ చేస్తున్నావు, డబుల్ హిట్ అన్నమాట. అయితే అంతేనా? ఇచ్చి పడేసావు యాక్టింగ్ లో. సూపర్. అయితే ఇప్పుడు ఈ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో అవకాశం ఎలా వచ్చింది నీకు? నేను యాక్చువల్లీ భగవత్ కేసరి కూడా చేశాను. ఓకే, ఇదే సైన్స్ క్రీమ్ ప్రొటెక్షన్ లో అలా వచ్చింది నాకు. అలా వచ్చింది. సూపర్. మరి భగవంత్ కేసరిలో అవకాశం ఎలా వచ్చింది? ఉగ్రం సినిమా చేశాను కాబట్టి ఇదే సైన్స్ క్రీమ్ ప్రొటెక్షన్ లో అలా వచ్చింది నాకు. మరి ఉగ్రంలో అవకాశం ఎలా వచ్చింది? మహాసముద్రం చేశా కాబట్టి వాళ్ళు మహాసముద్రం చూసి అలా సెలెక్ట్ చేసుకున్నారు. సూపర్. అసలు క్రేజీ ఉన్నాను అసలు. అయితే నేను విన్నాను ఉగ్రం సినిమాలో నీకు ఒక షార్ట్ యాక్షన్ సీక్వెన్స్ అది ఆల్మోస్ట్ ఒక 7 takes తీసుకున్నారంట కదా. అప్పుడే ఇంకా చాలా చిన్న పిల్లవి. ఇప్పుడు ఎంత నీ ఏజ్ ఎంత? ఇప్పుడు నాకు 7 years. 7 years. అప్పుడు ఇంకా చిన్న పిల్లవి. నన్ను అడిగితే 4 years. లైక్ క్యాలిక్యులేషన్స్ బాగా చేస్తుంది. ఓహో, ఎందుకే నీకు మ్యాథ్స్ బాగా వచ్చా? ఓహా, అలా వచ్చా. సరే, మరి ఉగ్రంలో అన్ని టేక్లు, అంత యాక్షన్ సీక్వెన్సెస్ భయమే వేయలేదా? నేను చెప్పాను కదా అప్పుడే, నాకు భయం కాదు. అన్నిటికీ ఏ సినిమాలైనా నేను కాన్ఫిడెన్స్ గా చేసేస్తావు. సూపర్. అసలు అయితే చిన్న పిల్లల్లో ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే పేరెంట్స్ అంతే ఇదిగా టేక్ కేర్ చేస్తారు. అసలు నీకు యాక్టింగ్ లో రావాలి అని ఎందుకు అనిపించింది? ఎవరికి ఇంట్రెస్ట్? ఇంట్లో అమ్మక, నాన్నక, ఇంకెవరన్నా ఉన్నారా ఎవరికి ఇంట్రెస్ట్ నిన్ను యాక్టింగ్ సైడ్ తీసుకురావాలని? మమ్మీకి ఇంట్రెస్టా? ఎందుకు మమ్మీ యాక్టర్ అవ్వాలనుకున్నారా? తన యాక్టర్ అవ్వాలనుకుంది కానీ తన యాక్టర్ అవ్వలేకపోయింది. సో నేను కడుపులో ఉన్నప్పుడే నన్ను యాక్టర్ చేయాలి అనుకుంటాను. ఓకే, సో చాలా గట్టిగా అనుకున్నారు అనమాట. మీ మదర్ పేరు చెప్పు. రేణుక గారు. సో చాలా గట్టిగా అనుకున్నారు కాబట్టి ఈ రోజు మీరు అనుకున్న విష్ ని మా అందరికి ఎంటర్టైన్ చేయడానికి ఒక బుల్లి, నిన్న అందరు తెలుసా పసివాడి పానంలో పాపతో పోలుస్తున్నారు. చూసావా? అసలు ఆవిడతో పోలుస్తున్నారు నిన్న. చిరంజీవి మామ. అవును, మీ మామ అప్పుడు కూడా ఒక పాపని అబ్బాయి గెటప్ లో తీసిన సినిమా కాబట్టి అది హిట్ అయిపోయింది. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ క్రియేట్ అవుతుందని చెప్తున్నారు అనమాట. అవును, అదే నువ్వు నమ్ముతావా ఇలాంటివన్నీ? చాలా నమ్ముతాను. ఓకే, అయితే నీ ఫస్ట్ సినిమా ఉంది కదా మహాసముద్రము, దాంట్లో అజయ్ భూపతి గారు మంచి, అసలు ఆయన చాలా బాగా మంచి సినిమాలు తీస్తారు అండ్ చాలా సీరియస్ గా కూడా ఉంటారన్నమాట మాట్లాడదామంటే. అప్పుడు నీతో ఎలా ఉండేవారు ఆయన? చాలా స్వీట్ గా జస్ట్ ఫ్యామిలీ లాగానే జాయిన్ అయిపోతారు. తను కూడా చాలా మంచిగా మాట్లాడతారు. కామెడీ కూడా చేస్తారా? ఓకే, సో ఇన్ని ప్రొడక్షన్స్ లో హౌసెస్ లో చేసావు కదా. సో అయితే ఏ ప్రొడక్షన్ హౌస్ లో నీకు బాగా మంచి ఫుడ్ పెట్టి బాగా చూసుకున్నారంటే ఏం చెప్తావు? అసలు పేర్లు గుర్తున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను అడిగేస్తున్నాను కానీ నాకు మాత్రం ఎక్కువ సన్ స్క్రీన్ ఏదైతే సన్ షైన్ ఏదైతే ఉందో, సో దాంట్లో మాత్రం ఒక 3 films చేసావు. సో ఎందులో బాగా గుర్తుంది అంటే ఏం చెప్తావు? ఎవరు బాగా చూసుకున్నారంటే ఏం చెప్తావు?
సైన్స్ క్రీమ్ ప్రొటెక్షన్ లోనా వాళ్ళు బాగా చూసుకున్నారా? 3 సినిమాలు చేసావు. అది ఉగ్రం సినిమా అనుకుంటా యాక్చువల్లీ. ఆ, దాంట్లో బాగా చూసుకున్నారు వాళ్ళందరూ. అందరూ అది ఫస్ట్ స్టార్టింగ్ బాగా చిన్నపిల్లవు కదా అప్పుడు. అవును, కొంచెం మళ్ళా. ఓకే, Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best.